అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా రోజువారీ డైట్లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్లా చేసుకుని తాగినా మంచిది. మరి అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే 6 ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రోజు అల్లాన్ని తీసుకోండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇప్పుడు చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడంపై దృష్టి పెట్టండి. అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే క్యాలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవలి ఓ సర్వే పేర్కొంది. అలాగే మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. అల్లం పాలతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం పాలు రెండింటిని కలిపి తాగటం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి 1 కప్పు పాలు, 1 టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి. చిటికెడు నల్ల మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, తగినంత బెల్లం సిద్ధం చేసుకోవాలి. పాలను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి. పాత్రను దించి అందులో బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అలా తయారైన అల్లం పాలను గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి.